6 వచ్చినప్పుడు పన్నెండు 9 మన ముఖాన్ని ఉన్న టీం అంతా మనోళ్ళే. ఎగురుతాను దునుకుతాను తలకే గుద్దుకుంటాను. అలా సంబరాలు. పింక్ కలర్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కదా కాక వాళ్ళకి భయం పడతాను అని మన వాళ్ళు వరకు. వాళ్ళు బాల్ కొడితే అటు పోతూనే లేదు బ్యాట్ కొడితే. పప్పు ఐస్ క్రీమ్ అంతా నా కప్పి ఓడిపోయిందా పోదా మళ్ళా రారా అవుట్ అప్పుడు ఊపాదు కదా అవుట్ అప్పుడు ఊపాదు ఊపోద్దు. మన ప్యాచేనా వాళ్ళు చూద్దా మళ్ళీ ఈ ప్యాచేనా అంటే ఎట్లా నాకు తెలియలే. కొన్ని బ్యాట్ తో కొడతారు కదా దాన్ని క్యాచ్ డైరెక్ట్ క్యాచ్ పడతా ఉంటుంది. పట్టద్దా ఏం చేయాలి మనం పట్టకుండా కొట్టాలి. అది పట్టకుండా కొట్టాలి లేకపోతే వికెట్లే తాకుతా ఉంటుంది బాల్ వచ్చి. మనం ఇక్కడ అందరం వరుతా వాళ్ళకి ఆగమం అయితే దొర్రకుండా జెండా ఎప్పుడు ఊపుతారు? జెండా మనల్ని బాగా కొడుతూ పాలి అవుట్ అయినప్పుడు కాదు. 11 మంది ఇటు 11 వాళ్ళు అనుకోవాలా వాళ్ళు ఓడిపోతా అంటే వాళ్ళు వస్తా అంటారా? మరి వీళ్ళు మన వాళ్ళే వస్తాను వాళ్ళకు మనకు పోయేటప్పుడు ఇప్పుడు పోటే మనం కొట్టుడు అయిపోయాక వాళ్ళు కొడుతారు. అట్లనేనా అంటే వాళ్ళు బ్లూ కలర్ వాళ్ళు ఇదో వాళ్ళు కాదా? కాదా ఒకసారి ఎంపరు గిడ నల్లంగా వేసుకునే ఎంపరు. ఎంపర్ అంటే పెద్ద మనిషి అన్నట్టు. అవునా కూర్తాడు ఎవరి తప్పు ఎంత కొట్టింది ఏంటిదని పడతారు. అయితే వాళ్ళకు మనకు పోటీ ఇద్దరు చెరొక్కలు అనుకుంటాను కాదా? లేదు ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేసినాక తర్వాత వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. ఎప్పుడైనా అట్లేనా ఒకరు ఇట్లా ఎదురుండి కాదా? పాపం మంచోళ్ళే పైన వాళ్ళు వస్తారా మళ్ళా అవుట్ అయినాక రాదు. అయ్యో అయిపోయిందా? మళ్ళీ ఫీల్డింగ్ చేసినప్పుడు వస్తారు మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు నిలబడతారు. బ్యాట్ పట్టుకోరు. అంతేనా? మీదికి బాల్ పోతే బాగా వరుతారు వీళ్ళంతా. మీదికి బాల్ పోతే కాదు ఆ బాల్ అనేది అది ఉన్నది ఇప్పుడు లైన్ దాని అవతల పడితే 6 కిందికి వెళ్ళిపోతే 4 కానీ లోపల వాళ్ళు క్యాచ్ పట్టారు అనుకో అవుట్. లోపల పట్టద్దు బయటికి రావాలి. బయటకు వచ్చి ఇటు క్యాచ్ పట్టన్నా పట్టద్దా? ఇటు జనాలలో పడితే 6 రన్నులు మంచిదేనా? జనాలలో పడితే అవునా అంటే గట్టి కొట్టిల్లు అన్నట్టు అర్థమైంది కదా కొంచెం అర్థమైంది. జనాలలో పడాలి. జనాలలో పడాలి మనకు దొరుకుతుంది ఇటు వచ్చి దొరుకుతుంది మనం మళ్ళీ ఇవ్వాలి. లోపల వాళ్ళు క్యాచ్ పడితే అవుట్ బయటకు పోవాలి. అవునా అంటే గట్టిగా వేయకుండా లోపల పడుతుంది. గట్టిగా వేయకుండా లోపల పడుతుంది. గట్టిగా బలంగా కొట్టాలి. బలంగా కొడితే బయటకు వస్తుంది. టెన్షన్ మీద భయపడ్డారు వాళ్ళు. అందరూ వరకు టెన్షన్ ఇంతమంది దొరుకుతారు గయ్య గయ్య. మన ఇంటికి టీవీలో కూడా వస్తుంది. మన ఇంటికా టీవీలో వస్తుందా? సెల్లులల్లా 6 వచ్చినప్పుడు పన్నెండు 9 కాదు 6 అది 9 ఉండదా 4 అయిపోయింది. నువ్వు అటు కొట్టు నేను ఇటు కొట్టు అని మాట్లాడుకుంటాను. కింద పడ్డా ఏం కాదు. ఫీల్డింగ్ ఎత్తాను. ఫీల్డింగ్ అంటే నిలబడ్డాడు. ఆయననే 15 ఏళ్ళ పిల్లగాడా ఆడనిలే కదా వాళ్ళు. బాగా ఆడతాను. ఇంతసేపటిదాకా బాల్ వేసి బ్యాట్ పట్టుకుని ఆడతాడు. అయితే వాళ్ళే మళ్ళీ రివర్స్ వచ్చిల్లా.
ఎగురుతాను. పోతాడా చిన్నోడు చిన్నోడు మనది ఆ టీం కాదు, ఈ టీం మనది. మనం గెలిచినావా? ఇక అయిపోలే మ్యాచ్. ఓడిపోయినందుకు నవ్వుతాను వీళ్ళు. మనోడు కొడితే మనోళ్ళు ఈ కన్నడలు కొడితే అక్కడికి వేయండి. వాళ్ళు బ్యాట్ తక్కువ కొడతాను, గట్టి కొడతలేరు. ఇప్పుడు హైదరాబాద్ లో మ్యాచ్ కదా, హైదరాబాద్ టీం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గట్టి కొట్టే వరకు వాళ్ళకు కూడా భయం అవుతుంది. ఎందుకో ఒక సైడే సపోర్ట్ చేస్తాను కదా, ఏ పేరు వాళ్ళకు కూడా కొంచెం భయం అయినట్టు తక్కువ కొడతాను ఏమన్నా అంటారా అంటారని కదా. అప్పుడు 4 పోతే అందరూ ఎగిరేయాలి, ఇప్పుడు ఎగురుతాలా ఎందుకంటే వాళ్ళు వేరే టీం కాబట్టి. 5 వికెట్లు పోయినాయి. ఇంకా 5 అవుట్ అయ్యాలంటే ఇంటికి కూడా ఇక తప్పించేమవుపడదు. కింద కూర్చుంటేనే మంచిగా మనసులో అవుపడుతున్నారు డైలీగా. మీద కూర్చుంటే ఇక నడుపుతాను కానీ వాళ్ళ ముఖాలు తెలుస్తలేవు, ఇవాళ మంచిగా తెలుస్తలేరు. బొమ్మలు లెక్క టీవీ అవుట్ అయ్యారు వీళ్ళు. మనోళ్ళే గెలిచిందా? గెలిచినట్టే. ఇదే ఈజీ పాపం చూడు ఎట్టి కొట్టిండు, క్యాచ్ అవుట్ అయ్యాడు. మొన్న మ్యాచ్లలో ఘోరంగా ఆడిండు. అంతేనా? నిన్న మొన్న చూత ఆడతాడా రోజు? ఇంతకుముందు మ్యాచ్లలో బాగా ఆడిండు. ఇక పోయి అరలో కూర్చుండే, అరలో కూర్చుండు, మళ్ళీ వచ్చులేదు. పాపం వాళ్ళు ఎంత బాధ, ఇంత ఆశ పెట్టుకున్న వాళ్ళకు. ఆశ ఎందుకే, ఆడతాం కదా అని. కొందరు మంచిగానే ఆడిళ్ళు కానీ ఈ ఒక్కసారికే పోవుడంటే బాధాకరమైన మంచి ఇట్లా కొట్టుకుంటూ పోతాను దాన్ని. తలకే కిందకి వేసుకొని మన దేశానికి పక్క దేశానికి అయినప్పుడు ఇంకా అందరు బాధపడతారు. అప్పుడు బాధపడిపోలేగానే అంతా అవుతారు. అవుతుంది 5 రోజులు అట్లా అవుతుంది. ఇంకా బాగా పెద్ద ఎత్తున వస్తారా లొల్లులు అయితే? లొల్లులు ఏం కాకపోయినా బాధపడతారు. ఇప్పుడు మనోళ్ళే సంతోషపడతాను. మన ముఖాన్ని ఉన్న టీం అంతా మనోళ్ళే. ఎగురుతాను, దునుకుతాను, తలకే ఎగురుకుంటాను. అలా సంబరం చాలా. నా వాళ్ళే చీర కట్టుకున్న అమ్మలు 2-3 ఉన్నారు. స్టేడియం పేరు మీద 30,000 మంది పేరు మీద నా వాళ్ళు చీర కట్టుకున్న వాళ్ళు 2-3 అమ్మలు ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ. కలర్ వాళ్ళు పింక్ కలర్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కదా కాక వాళ్ళకి భయం పడతాను అని మన వాళ్ళు వరకు. వాళ్ళు బాల్ కొడితే అటు పోతూనే లేదు, బ్యాట్ కొడితే. ఇక మన వాళ్ళు బాల్ ఇసిరేస్తే ఎక్కడికో పోతాను. కొంచెం భయం లోపల ఉన్నది. ఎంత అయినా చూస్తా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా మన కాడికి వచ్చింది కదా మన హైదరాబాద్కు అన్న భయం ఉన్నట్టున్నది. ఎగబడతారా మరి గెలిస్తే మన వాళ్ళు? అట్లా ఎగబడద్దు, ఆటగాళ్ళ మీద ఎగబడద్దుగా. వాళ్ళు ఏంటి తెచ్చిన కొత్త అది తాగేదా? తాగేది తినేది. ఎట్లా తాగుతాం? తాగేది కాదు తినేది. అన్నం పొట్లం తెచ్చినావు, ఇట్లా అన్నం చేయాలి కానీ పొట్లాలు తెచ్చినావు. టానిక్ డబ్బాలు లెక్క. టానిక్ కాదు, షవర్మా అంటారు. షవర్మా అంటే చపాతి లాంటిది. ఇక్కడనే ఏర్పాటు చేసి చిన్నవాడా. అమ్మ 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 ఇవేంటి ఎట్లా ప్యాకింగ్లు చేసింది అన్న? దూరం లేకపోయినా చిన్నవాడా. అట్లా తీసేది. ఇక్కడ వన్న సింపు తీ, ఇళ్ళకెళ్ళి తీ. ఇది గిది గిది ఇట్లా మొత్తం తీయకు. చపాతి మలిసి పెడతారు. ఎందుక మనం వాళ్ళు ఎంతగానో పిరం అమ్ముతాను విద్యాడా. ఇది ఎందుకు మరి? ఇది 150. 150. ఇదేంటి పెరుగా? పెరుగు కదా, దాని మీద వేసుకునేది జాము. చింపేసుకో. ఇంట్లో ఏమైనా ఉండదా? ఇంకా చికెన్ ఉంటుంది. చికెన్ ఉంటుందా? చింపే తింటాను. మంచుకున్నాను. నువ్వు తిన్నదే మంచిగా ఉన్నది అంటారా? మట్టి పెట్టగా తీయకుండా కదా. పైన తీయకుండా
కిందికి మంచుకొని వేసుకుని తినే ఇప్పుడు తిను. అంత చికెన్ ఉన్నది ఇలా ఉట్టిది అయితే 130, తక్కువ చికెన్, ఎక్కువ చికెన్ అయితే 20 రూపాయలు ఎక్కువ పెడితే అది వస్తుంది. తిన్ను నీకు బయటికి పోయినప్పుడు బాగా తినాలనిపించేది ఏంటి? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇలా అనిపించలే? అనిపించింది. ఎంతో కొన్నాం మధ్యలో పాలాల గొట్టంలో పోసి అమ్ముతాంటారు వాళ్ళు. 150 అవి 150 ఎట్లా కొంటాం? మన ఇంటికన్నా బొచ్చాడు అది వేసుకొని తిను. నువ్వు తిను. ఏంటిది? క్రికెట్ కాడికి ఎందుకు చూడాలి అనిపించింది. బుక్ చేసుకున్నావు, నన్ను తీసుకొచ్చినావు. ఎప్పటి నుంచో క్రికెట్ పోవాలి, ఒక మ్యాచ్ కన్నా వాళ్ళు అనుకునేది. వాళ్ళతో వీళ్ళతో ఎందుకు మన ఇద్దరు అమ్మతో అయిపోద్ది కదా అని వచ్చిన. అంతేనా? ఎప్పటి నుంచి అనిపించేది అన్నట్టు. ఇండియా మొత్తం తిరిగే కాడికి తిరిగిన ఒకసారి క్రికెట్ మ్యాచ్ పోవాలని ఉండే ఎప్పుడన్నా ఒకనాడు. 6,000 ఇప్పుడు. 6,000 పెట్రోల్ 3,000, 9,000 ఖర్చులతో 10,000 డొక్క. మనోళ్ళు గెలిచి మన వాళ్ళు అయితే గెలిచి నేను పోడేమన్నది అది ఉన్నదట పోతంటే లేక నేను వచ్చినందుకైతే మన వాళ్ళు గెలవాలి. కానీ మన వాళ్ళు ఎవరో నీకు తెలియదు. నువ్వు చెప్తున్నారు జెండా సుతం మనదన్నది నాకు తెలియదు. నువ్వు చెప్తున్నారు అందుకే మన ఇల్లు పెడతాది ఎత్తాను. ఇల్లుకా? ఎందుకు? మన జెండా అని టోపీ పెడతాడా ఇక మన జెండా అని 10 రోజులు ముడతా. చెప్తా క్రికెట్ మ్యాచ్కి పోయినాము, క్రికెట్ మ్యాచ్ తీసుకుపోయిండు, లక్షల మంది ఉన్నారని చెప్తా. వాళ్ళందరూ ఆశ్చర్యపోయింటారు. అంత ఎత్తుతోటి ఉన్నారు చిన్నోడా. ఎట్లా కట్టినలో అది 10 ఎకరాలు ఉండొచ్చు. అంత కలితే అది ఉంటుంది 10 ఎకరాలు ఉంటుంది రౌండ్ భూమి. దానికి కరెంటు లేదకుంటే అది కాదని వెళ్ళక బస్సు పోతాను. జనరేటర్లు చుట్టూ పెట్టిండ్రు, రోడ్డు చుట్టూ పెట్టిండ్రు, లారీలల్లో బండ్లల్లో జనరేటర్లు. అక్కడ దిగుతామంటే దించలే. కొన్నందుకు 100కు పెట్టినందుకు దిగలే. అంత పెట్టుకున్నాం. బైక్ అక్కడ పెట్టుకుంటా. టోపీ సచిన్ టెండూల్కర్ కాదు అయినా ఎవరు మరి? పిల్లగాలు సచిన్ టెండూల్కర్ ఎప్పుడో రిటైర్ అయ్యిండు. ఈ చిన్న పొలగాలు నీ అంతోళ్ళు పొలగాన్లే కానీ పొలగాన్లకు అనుభవం లేదురా. బ్యాట్ అనుకొని బలం ఎంత ఉంటే అంత కొట్టి పడేస్తాను. లేకుంటే చిన్న కొడితే అందులోనే పడతాను. ఇంకా అనుభవం లేదు. అనుభవం ఎందుకు లేదు కానీ ఒకసారి వాళ్ళ రోజు అయితే ఒకరోజు వీళ్ళ రోజు అయితే అంతే. ఏడతారా? ఏడవారు కొందరు. పెద్ద మ్యాచ్లు వేరే దేశాలతో అయితే ఎడతారు ఓడిపోతే. మన వాళ్ళు అంతేనా? బాధపడతారు. వీళ్ళు మన వాళ్ళనే ఏం కత్తి అనుకుంటారా? కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉన్నదా? కుల్ఫీ 2 ఇయరా? ఎంతనా? అద్దు 10 పండ్లు కొనుక్కున్నారు. పొద్దుల తినద్దు 10 పండ్లు కొనుక్కున్నారు. प्राइस किधर है इधर? अदबा कप प्राइस एक करो ना इसमें प्राइस है, प्राइस लिखना है. कभी कभी आता कभी कभी नहीं आता है. नहीं आता. ये 20 रुपीस वाला 35 कंपनी से मिलता है. हम लोग 5 रुपए के लिए उधर 50 में बेचते हैं. मैं 40 में बेचता हूँ. उधर नीचे 50 में बेचते हैं. बाबू मैं 40 रुपीस में बेचता हूँ. ये रोंडी ఎంత అంత ఇది అద్దు 52 रुपए प्योर दूध का है. नीचे यही 50 రూపాయలే గాని వాడు ఎక్కువ తీసుకున్నాడు. ఎంత తీసుకుంటాడు? 80 ఎందుకు అవసరం? అగి ఇవి తినడు మనం. పప్పు ఐస్ క్రీమ్ ఎంత? కప్ 20 రూపాయలు. ఇవి నా కప్పి నేను తినేది. ఇదే మంచిగుంటది. ఏమద్దు నాకు ఇదే అన్న అద్దు. ఇదే తింటా. ఇది మంచిగుంటది. ఏం కాదు మా తింటానే మంచిగా తింటా. ఇది మంచిగుంటది. ఇదే మంచిగుంటది. 40 ఇచ్చిండా? ఇయ్యలే కదా? అంతే 40 కరెక్ట్. ఇచ్చిండా? ఇయ్యలే ఇంక ఇయ్యాలి. ఇచ్చిండు అంతే. చూస్తా మళ్ళీ ఇస్తాడు కావచ్చు. ఇయ్యలేదు రా నా పైసలు అంతే. అది అద్దుపా. ఇది మంచిగుంటది. మంచిగానే ఉంటుంది. మన పెళ్ళిళ్ళు అక్కడ బొచ్చడి తింటాను. ఓకేనా? ఐస్ క్రీమ్ మస్తు తింటాం. ఇష్టం. 5 రూపాయల ఐస్ క్రీమ్ ఏదో ఒకటి
వాళ్ళు తెచ్చేది పొగలెల్లంగా తెచ్చిరుగా అవేంటి అది 150 రూపాయలు ఆడ. అబ్బా వాళ్ళు బతుకుతాను బిర్యానీ అన్నం చూస్తున్నది ఆడ అమ్ముకుంటా అదే అప్పుడు 200 ఉంటుంది. మా ఇంటికి రాకపోతే